నా పేరు లూకారాజ్ అండి. మాది అల్లీపురం అనే ఒకప్పుడు మారుమూల గ్రామం. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. మా నాన్న పేరు గోపయ్య, మా అమ్మ పేరు ఈరమ్మ గారు. మాకు 5గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నేనే లాస్ట్ వాడను. మేము విగ్రహారాధన కుటుంబంలో జన్మించిన వాడను. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. ఆ రోజుల్లో మాకు దేవుడి గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అందులో నేను మా నాన్నగారికి చాలా గారాబంగా పెరిగిన వాడిని. ఎందుకంటే మా నాన్నగారు మగపిల్లగాడి కోసం 5గురికి జన్మనిచ్చారు. మా అమ్మగారు ఒక మాటలో చెప్పాలంటే, వృద్ధాపాయములో అబ్రహాము శారాలకి ఎలాగైతే ఇస్సాకు పుట్టాడో, అలాగ మా నాన్నగారు వృద్ధాపాయం వయసులో నేను జన్మించాను. దాదాపు ఆయనకి అప్పట్లో 50-55 సంవత్సరాలు వయసులో నేను జన్మించాను. నన్ను చాలా గారాబంగా చూసుకున్నారు. మా ఊర్లో అందరూ కూడా ఇక పిల్లగాడు వీళ్ళకి ఇక కొడుకు పుడతాడని ఈ గోపయ్య అనవసరంగా ఉంచుకుంటున్నాడు అని అనేవాళ్ళంట. సరే, మా నాన్నగారు మా అమ్మగారు మొక్కన దేవుళ్ళు అంటూ లేరు. మొత్తానికైతే మా అమ్మగారికి ఆపరేషన్ అనేది లేదు. నాతోనే గర్భం ఉడికిపోయింది. ఆమె వృద్ధాపాయంలో నాతో పాటు నా లాస్ట్ గర్భం అది. ఆమెకు ఆపరేషన్ లేదు. ఇక సరే, మొత్తానికైతే పుట్టిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు చాలా సంతోషపడి, వారికి మా ఊర్లో దేవుళ్ళు చాలా, మాకు కూడా ఇంట్లో దేవుళ్ళు ఉన్నాయి. నా ఇష్ట దేవుడు కృష్ణుడు, మా గ్రామ దేవత ముత్యాలమ్మ, మా గృహదేవత ఉప్పులమ్మ, అచ్చమ్మ అనే దేవతల్లో మా అమ్మ నాన్న వాళ్ళు పెట్టుకున్నారు. నేను పుట్టిన సందర్భంగా ఆ సంతోషంతో వాళ్ళు కోళ్ళు కోసి కొబ్బరికాయలు కొడుతూ ఉండేవాళ్ళు. ఈ సందర్భంలో మా ఊర్లో పెద్దలు అనేవాళ్ళు, నీకు లేక వృద్ధాపాయంలో ఆ బాబు పుట్టాడు, వాడు బతకాలంటే మేము చెప్పినట్టు మీరు చేయాలి అని ఒక ఆచారమైన తీసుకొచ్చారు. ఒక ఆచారాన్ని. ఆ ఆచారం ఏంటంటే, పుట్టిన ఆ నెత్తురు ముద్దని పెంట దెబ్బలో ఎంగిలిస్తర్లు ఉంటాయి కదా, తిని వేసిన ఎంగిలిస్తర్లు, అవి పులిసిపోయి కంపు కొడుతున్న ఇస్తర్లో నన్ను అందులో అటు ఇటు బొర్లిచ్చి నామకరణ చేయమన్నారు. అదే ప్రకారంగా ఆ పెంట కుప్ప మీద ఉన్న ఎంగిలిస్తర్లో నన్ను అటు ఇటు పొర్లిచ్చి నా పేరు పుల్లయ్య అని పెట్టారు. ఇంగ్లీస్తర్లో పుల్లాకుల్లో వేసిన కాబట్టి పుల్లయ్య అని పెట్టారు. నామకరణ పెంట మీదనే నాకు నామకరణ జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికేమో ఉయ్యాలల్లో వేసి నామకరణ చేస్తే, నాకు మా అమ్మ నాన్న వాళ్ళు పెంట కుప్ప మీద ఇంగ్లీస్తర్లో పండబెట్టి నాకు నామకరణ చేశారు. అక్కడి నుంచి నన్ను పుల్లయ్య అని పేరు పెట్టారు. ఆ తర్వాత బాల్య జీవితంలో మా నాన్నకి చెక్కలేని సంతోషము. వాళ్ళు చదువుకోకపోయినా మోటోళ్ళు అయినప్పటికీ నన్ను చదివేయాలని ఒక ఆశతో నన్ను స్కూల్కి పంపిస్తే, నేను స్కూల్కి వెళ్ళకోకుండా పిల్లలతో గారాబం ఎక్కువై పిల్లలతో కాలువలో, మా కాడ కాలువ ఉంటుంది, నీళ్ళ కాలువ ఉంటుంది, నాగార్జున సాగర్ నుంచి వస్తే నీళ్ళు. ఆ నీళ్ళల్లో స్కూల్ వదిలిపెట్టేంతవరకు నీళ్ళని ఈత కొట్టుకొని పిల్లలతో పాటు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఆ విధంగా నాకు చదువు అవ్వలేదు. చదువు అవ్వకపోతే మా నాన్నగారు ఒక ఆలోచన చేసి, వీడికి ఎట్లాగైనా ఎట్టబోగుతాడో ఏమో, ఈ విధంగా అయితే వీడు కష్టమవుతుంది, నేను ఉన్నప్పుడే ఏదో ఒక వీడికి సెటిల్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఏదన్నా ఒక పని నేర్పించాలని, అప్పట్లో వాళ్ళకి పని ఏమి నేర్పించాలని అంటే, ఏదన్నా బరిగొడ్లనే ఆపిద్దాం అనే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. అప్పుడు మల్లెపల్లి అనే గ్రామం బాబాయ్ వాళ్ళ ఇంటికి నన్ను పంపించి సంవత్సరానికి 300కి నన్ను పాలేరుగా కుదిరిచ్చారు. చదువు రావట్లేదు నాకని నన్ను జీతం పెట్టారు ఒక రైతు దగ్గర. 2 సంవత్సరాలు సంవత్సరానికి 300 చొప్పున జీతం చేశాను. అక్కడ అయిపోయిన తర్వాత మా ఊరికి మళ్ళీ వెళ్ళాను. అక్కడ సంవత్సరానికి 6000 చొప్పున జీతానికి అదొక 4 సంవత్సరాలు చేశాను. కొద్ది వ్యక్తి వయసు వచ్చిన తర్వాత సుతారు పని నేర్చుకుందామనే ఆలోచనతో సుతారు పనికి వెళ్ళాను, అమ్మ నాన్న విడిచిపెట్టి. ఆ విధంగా వ్యక్తి వయసు వచ్చింది. పెళ్ళిడు వచ్చినప్పుడు మా నాన్న ఇంకా బాగా వృద్ధుడైపోయారు. చనిపోతాను, మరి నా కొడుకు పెళ్ళి అన్న చూసి చచ్చిపోదాము అని ఆయన ఆలోచన చేస్తే, మా ఊళ్ళో ఉన్న పెద్ద మనిషితో మాట్లాడితే,
నా చిన్న వయసులో 18 సంవత్సరాలు 19 దగ్గరలో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ కుదిరిచ్చారు. ఆ వయసులో నాకు ఏమీ తెలియదు, అసలు పెళ్ళి అంటే ఏదో తెలియదు, భార్య అంటే ఏదో తెలియని వయసులో పెళ్లి చేశారు. సరే మొత్తానికి మా నాన్న చచ్చిపోతున్న ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నాను, కానీ అసలు అదేంటో నాకు తెలియదు. ఆ సందర్భంలో సరే పెళ్లి చేశారు, అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల దాకా మాకు పిల్లలు కలగకపోతే మా ఊర్లో అందరూ నా భార్యని గొడ్డుపోతుంది, ఇక పిల్లలు కలగరని రకరకాల నిందలేస్తూ ఉంటే ఆమె నాకు తెలియకోకుండా చర్చికి పోతే మీకు పిల్లలు పుడతారని మా ఇంటి పక్క ముట్టోళ్ళు కనుకంటే ఆ విధంగా నేను చర్చికి పోతే ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే నాకు చర్చికి పోతే నచ్చేది కాదు. చాలా మూర్ఖంగా ఉండేవాడిని. చర్చికి పోయిన వాళ్ళంటే కూడా చాలా అసహించుకునేవాడిని నేను. సరే మొత్తానికైతే నా భార్య ఒకరోజు పక్కమ్మటి కుటుంబ ప్రార్థన పెడుతుంటే అడిగి పోయినందుకు నేను చాలా సైకోగా ఉండేవాడిని. ఆమెని ఎందుకు ప్రార్థనకి వెళ్ళావు, ఆ దేవుడు మనకు నచ్చినడు కాదు, ఆ దేవుడు అంటే మనకి ఇష్టం లేదు, ఎందుకు పోయావు నువ్వు అని చలికాలంలో 3 సార్లు ఆమె నాకు తెలియకుండా దొంగతనంగా ప్రార్థనకి వెళ్తే మెట్ల మీద పండబెట్టి నేను తలుపులు లోపల డోర్ వేసుకొని తెల్లవారులు మెట్ల మీద పండబెట్టి కనీసం తువాలు కూడా ఇవ్వలేదు కప్పుకోవడానికి. ఆ సందర్భంలో అయినా కూడా చాలా చిత్రహింసలు పెట్టి నేను ప్రభు నమ్ముకుంటే నన్ను మారుస్తుందేమో అనే ఉద్దేశంతో నేను ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నాను. ఆమె నాకు తెలియకుండా దొంగతనంగా ప్రార్థనకు పోవడం జరిగింది. నేనేమో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే నేనేమో గదిలో కృష్ణుడి బొమ్మ తీసుకొచ్చుకొని పూజలు చేస్తూ ఉండేవాడిని. అట్లా ఏ మూలన ప్రార్థన చేస్తే ఆ మూల కృష్ణుడి బొమ్మ పెడతా ఉండేవాడిని. ఇక లాస్ట్కి గదిలో మధ్యలో ప్రార్థన చేస్తున్నా, మధ్యలో కూడా కృష్ణుడి బొమ్మ పెట్టి కుంకుమ వేసి పసుపు వేసి మళ్ళీ అక్కడ బొమ్మ పెట్టి నేను పూజ చేస్తుంటే నాకు తెలియకోకుండా ఆ బొమ్మ పడిపోయింది, పగిలిపోయింది, గుల్లగుల్ల పగిలిపోయింది. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. నిజంగా దేవుడైతే ఎందుకు పగిలిపోతాడు? నిజంగా దేవుడైతే పగిలిపోకూడదు కదా, పగిలిపోయిందంటే ఈయన దేవుడు కాదు. అయితే నా భార్య నమ్ముకునే దేవుడేమో చూద్దామని నాలో ఒక ఆలోచన కలిగింది. సరే అయినా కూడా నాలో ఒక ఈగో ఉండేది. ఆమెను బోనిస్తే నన్ను ఏడ మార్చుద్దామని. ఎందుకు అని అంటే నాకు సినిమాలు చూసే అలవాటు, షికారులు చేసే అలవాటు, లోకంలో సుతారు మేస్త్రికున్న అలవాట్లు వాళ్ళకున్న అలవాట్లు ఎవరికీ ఉండవు. లోకంలో సుతారు పనిచేసే వాళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయి. మేము తాగుడికి బానిసైపోయాను. ఫ్రెండ్స్తో కలిసి సిట్టింగ్ వేసేవాళ్ళము. ఎక్కడ అంటే ఎవరు తిరగని చోట ఏముంటుందని అంటే శ్మశానంలోకి వెళ్ళేవాడిని. శ్మశానంలోకి ఎందుకు వెళ్ళామంటే ఆడైతే భయపడి ఎవరు రారు. రాత్రిపూట అర్ధరాత్రి దాకా చికెన్ వండుకొని మేము థమ్స్అప్ కలుపుకొని నాటు సారా తాగేవాళ్ళం ఆ సమాధుల్లో కూర్చొని. ఒక పక్క అదే రోజు ఒక యవనస్తురాలు చచ్చిపోతే ఆ సమాధి అమ్మట బాతి పెట్టారు. అదే రోజు ఆ సమాధి కాడ కూర్చొని పాతిపెట్టిన బొంద దగ్గరే కూర్చొని మందు తాగిన దినాలు. అటువంటి దుర్దినాల్లో బతుకుతున్న నన్ను ఒకరోజు మా ఊర్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే పాస్టర్ గారు వాక్యం ఏం చెప్తున్నా నాకు అర్థం కాలేదు. కానీ ఆయన వాయిస్, ఆయన స్వరం నన్ను ఎందుకో తాకుతున్నట్టు అనిపించింది. దేవుడంటే ఏదో నాకు తెలియదు, కానీ ఆయన వాక్యం చెబుతుంటే ఎందుకో నా హృదయంలో అటు ఆలోచన మళ్ళింది. యేసుప్రభు తెలియదు కానీ ఆయన స్వరానికి ఆకర్షితునైపోయాను. మా ఆత్మీయ తండ్రి జాకోబ్ జాన్ గారు, ఐపీసీ ఇండియన్ పెంతకోస్తు, ఆయన నా ఆత్మీయ తండ్రి. ఆయన ఆ రోజు నుంచి నా భార్య నాకు తెలియకుండా సంవత్సరం పాటు ప్రార్థనకి వెళ్తూ ఉండేది. పిల్లలు పుడతారు, నువ్వు ప్రార్థనకి వెళ్తే పిల్లలు పుడతారని అంటే ఆమె ప్రార్థనకి వెళ్తూ ఉండేది. నేనేమో నా పని నేను చేసుకునేవాడిని. నేను పూజలు చేసుకునేవాడిని, సినిమాలు షికారులు చేసేవాడిని, ఎన్ని చేస్తూ ఉండేవాడిని. ఆ పని నాకు సీక్రెట్గా మందిరానికి వెళ్తూ ఉండేది. ఆ సమయంలో సంవత్సరం అయిన తర్వాత బాప్తీసం తీసుకొని నేను కట్టిన తాలిబొట్టు అని తీసుకొచ్చి నా మొఖాన్ని పడేసింది. ఇగో నువ్వు కట్టిన తాలి ఇదిగో అని నా చేతిలో పెట్టేసింది. అంతకుముందు నన్ను చూస్తే భయపడేది. ఎప్పుడైతే సంవత్సరం ప్రార్థనకి వెళ్ళిందో మా పెంతెకోస్తులో బాప్తీసం ఇస్తే కనీసం బంగార కమ్మి ఉన్నా కూడా బాప్తీసం ఇయ్యరు మా పాస్టర్ గారు. అది తాళి తీసేస్తారు. తాళి తీసి ఇస్తే నేను ఏమన్నా అంటాననే భయం కూడా లేకుండా తీసుకొచ్చి నా చేతిలో పెడితే కూరలు ఇరిగిపోయిన పాములాగా అయిపోయాను నేను. ఎందుకంటే దేవుడు ఎలా మార్చాడో నాకు తెలియదు, కానీ ఏ రోజు కూడా నన్ను ప్రార్థనకు రమ్మనలేదు. కానీ ఏం ప్రార్థన చేసిందో తెలియదు, కానీ నా కూరలు ఇరిగిపోయినట్టు అయిపోయింది. అంత మూర్ఖంగా ఉండేవాడిని. చలిలో 3 సార్లు బయట బండ పెట్టిన నా బ్రతుకుని
ఆమె ప్రార్థన ద్వారా నన్ను మార్చింది. మార్చిన తర్వాత ఇక నేను 1999లో 1999లో యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. పాస్టర్ గారు 99లో బాప్తీసం తీసుకున్నదామ. ఆ బాప్తీసం తీసుకున్న సంవత్సరం నేను నా సొంత రక్షకుడు ప్రభువుని అంగీకరించాను. 2000 సంవత్సరంలో నేను బాప్తీసం తీసుకున్నాను. ప్రభు కొరకు బతికాను. ప్రభుని నమ్ముకున్నాను. కానీ నాకు చదువు రాదు. నేను ఎందుకంటే రైతు దగ్గర జీతం చేసి పాలేరు పని చేసినవని నాకు అసలు అక్షరం ముక్క రాదు. నేను బాప్తీసం తీసుకున్న చర్చి నుండి నేను బాప్తీసం తీసుకున్న రోజే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. దర్శనం అంటే ఏందో తెలియదు, ప్రార్థన చేయడం అంటే ఏందో నాకు తెలియదు. కానీ ఆ దర్శనం ఏంటంటే, నేను బాప్తీసం తీసుకున్న రోజు ఒక మూలన అందరూ కూర్చొని ఆనందంగా ఉంటే నేను పోయి ఒక మూలన కూర్చొని అందరూ మోకరించమంటే అయ్యగారు అందరూ మోకరిస్తుంటే వాళ్ళని చూసి నేను కూడా మోకాళ్ళు వేస్తున్నాను. మోకాళ్ళు వేసి అందరు కళ్ళు మూసుకొని చేతుల పైకి ఎత్తనన్నప్పుడు నేను కూడా చేతుల పైకి ఎత్తి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుని నాకు తెలియకోకుండా ఒక దర్శనాన్ని నేను చూస్తున్నాను. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక తెల్లని అంగి వేసుకొని ఎంట్రికలు యేసు ప్రభు తెల్లని అంగితోని నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. నేనేమో ఇల్లు కడతా ఉంటే యేసు ప్రభు నాకు ఇటుకిస్తున్నాడు నా చేతికి. అది జారి ఆయన కాలు మీద పడింది. కాలు మీద పడితే నాకు తెలియకోకుండా రక్తం బాగా వస్తూ ఉంటే నాకు తెలియకోకుండా అయ్యో నా వల్లనే కదా ఈయన గాయమయ్యాడు, నేను చేయబట్టే నా నిర్లక్ష్యం వల్లగా గాయమయ్యాడని నాకు తెలియకోకుండా ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే నేను కూర్చున్న స్థలంలో ఆ నీళ్లు అసలు తడిసిపోయింది, ఆ పట్టంతా తడిసిపోయింది. నాకు తెలియకోకుండా ఏడుస్తూ ఉన్నాను. ఆ పాస్టర్ గారు ఏమో అయ్యగారు ఆరాధన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆరాధన చేస్తుంటే వాళ్ళ ఆరాధన నాకు ఏమి వినిపించట్లేదు. కానీ ఈ దర్శనం చూస్తున్నాను, ఏడుస్తూ ఉంటే పట్టంతా తడిసిపోయింది. కేవలం నా వల్లనే కదా, నా నిర్లక్ష్యం వల్లనే కదా ఈ రక్తం గారింది, ఈ గాయమైంది. ఈ గాయం నా వల్లనే కానీ ఏడుస్తూ ఉంటే బాగా ఏడ్చాను. అర్ధగంట సేపు ఏడ్చాను. తర్వాత ఆయన ఆరాధన అయిపోయింది. ఆమె అనేసరికల్లా నీ దర్శనం పోయింది. ఇది ఏమై ఉందో అని చెప్పేసి నేను పాస్టర్ గారిని అంటే, బాబు నీ లోక జీవితాన్ని నువ్వు ఇంకా మార్చుకోవాలి, దేవుడు నీ ఎడలేదో ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్పాడు 2000 సంవత్సరంలో. సరే, తర్వాత నేను మధ్యలో నాకు సంఘ సహవాసం దూరం అయిపోయింది. నా నిర్లక్ష్యం వల్ల సంఘ సహవాసం దూరం అయిపోయింది. ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇది ఒక ప్రేరేపణ కాదు, ఎందుకంటే సేవకు రావాలంటే ఇది ఆషామాషేంది కాదు అనే సంగతి నాకు ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. ఆ పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన ప్రవశించి మాట్లాడుతున్నాడు. ఇది 2003వ సంవత్సరంలో దైవజనులు ఐజక్ పాల్ గారని ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఆయన ప్రవశించి మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా లూకారాజు, నిన్ను నేను నా పని కొరకు ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటే నేనేమనుకుంటున్నానంటే, ఈ అయ్యగారికి ఏం పని లేదు, ఈయన ఎమ్మడి తిరగాలని నన్ను ఇలా పిలుస్తున్నాడు అట్టుందని నా మనసులో అనుకుంటా ఉన్నాను. సరే, అయిపోయింది. మళ్ళొకసారి 2004వ సంవత్సరంలో మళ్ళా ఆయన అలాగనే పిలుస్తున్నాడు, నా కుమారుడా నేను నా పని కొరకు నియమించాను, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు నా పని చేయాలా, నా పని నువ్వు చేస్తే నీ పని నేను చేస్తాను అని దేవుడు మరొకసారి పిలిచాడు. ఈ అయ్యగారికి ఏం పని బాటలేదు, ఊరిగా పిలుస్తూ ఉన్నాడు. ఎట్టని దేవుడి పేరు చెప్తే ఆయన అమ్మడి తిరగాలని అనుకుంటున్నాడు అట్టుంది అయ్యగారు అని చెప్పేసి నేను ఇంకా నిర్లక్ష్యం చేస్తాను. నేను సేవ చేయటం ఏంది, ఈ అయ్యగారికి ఏం పని లేదు, ఉత్త తిరగమంటే తిరుగుతుంది కదా నేను అని నా మనసులో అనుకుంటున్నాను. ఉత్త తిరగమంటే తిరుగుతుంది కదా, ఈ అయ్యగారికి ఏం పని లేదు నన్ను రమ్మంటున్నాడు, నేను సేవ చేయటం ఏంది, నాకు చదువు రాదే పాడు రాదే, నేను సేవ చేయడానికి అర్హున్నా నేను అని నేను అలా నా మనసులో అనుకుంటుంటే నాకు తెలియకోకుండా 2004వ సంవత్సరం మళ్ళా మూడవసారి మళ్ళా అదే ప్రవచనం మళ్ళీ ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంవత్సరంలో చెప్పలేనంత శ్రమలు, చచ్చిపోవాలన్నంత శ్రమలు, మందు డబ్బా కూడా పెట్టుకొని జేబులో పెట్టుకొని తిరిగిన కొన్ని రోజులు తిరిగిన రోజులు ఉన్నాయి. ఆ రోజులలో 2004వ సంవత్సరంలో ఈ శ్రమలు తట్టుకోలేక ఇంట్లో వాళ్ళని చూస్తే దెయ్యాలు కనపడుతూ ఉన్నారు. నాకు ఇక ఒక సైతాన్ ఆవరించింది. ఇక చచ్చిపోవడం బెటర్ అని చెప్పేసి ఖమ్మంలో మద్దెపిచ్చే గుట్లు అంటారు, అటు
కల్లీపురం రోడ్లో. ఆడికొచ్చి మందు డబ్బా కొనుక్కొని వచ్చి, అప్పుడు ఇండ్లు లేవు అక్కడ, అన్ని జంగల్, అదంతా అడవిలాగా ఉంది. ఆడ పడుకొని ఆలోచించి ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటే ఈ మందు తాగి ఆ రోడ్డు దగ్గర పోయి పడుకున్నాను. ఆ శవాన్ని చూసి ఇంటికి తీసుకుపోతారు అని ఆలోచనతో నేను మందు డబ్బా లోపల పెట్టుకొని ఒక తెల్ల బట్టలు వేసుకున్నాను. ఒక యాప చెట్టు కింద పడుకొని ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటే ఒక స్వరం వినపడుతుంది, నా కుమారుడా ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నేను నీకు తోడులేనా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు పిరుకోడాలుగా అని ఒక స్వరం వినపడుతుంటే దిగ్గులు లేచి మళ్ళీ ఎవరున్నారని చూస్తే ఎవరూ లేరు. అరే ఇదేంది ఇలా అంటున్నాడు, నిజంగా నేను చచ్చిపోవాలా అనుకొని మళ్ళీ నేను సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. అంటే 4 కిలోమీటర్ సైకిల్ దొక్కొని వచ్చాను ఖమ్మం దాకా చచ్చిపోవడానికి. మళ్ళీ 4 కిలోమీటర్లు వెళ్ళాను. ఆ విధంగా 3 సార్లు జరిగింది. ఆ విధంగా దేవుడు ఇక లాస్ట్ 2004 సంవత్సరం చివరిలో అన్నాడు, నా కుమారుడా ఈ శ్రమలో పెట్టింది నేనే, నువ్వు నా మాట వినట్లేదు, నీవు నా పని కొరకు నిన్ను నియమించాను, మరి నువ్వు నా పని చేయకపోతే నిన్ను భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడు. ఈ భూమి మీదనే లేకుండా నిన్ను చేస్తాను నా పని చేయకపోతే. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను. దెయ్యాల మీద నీకు అధికారం ఇస్తున్నాను, మాంత్రిక శక్తుల మీద నీకు అధికారం ఇస్తున్నాను, నా శక్తిని నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను అని అన్నప్పుడు నాకు భయం అయిపోయి, అప్పుడు నిజంగానే భూమి మీద లేకుండా పోతే నా పిల్లలు భార్య పిల్ల అనాథులు అవుతారు కదా, దానికంటే ఆయన పని చేయటమే గొప్ప కదా అని చెప్పేసి ఒక 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా నాకు ఏం తెలియదు, నాకు బైబుల్ ఎట్లా తీయాలో తెలియదు, అధ్యాయాలు తీయటం కూడా నాకు తెలియదు, మరి నేనేం చేయాలో నాకు చదవటం కూడా రాదు, ఆ వాక్యాలు తీయటం కూడా నాకు రాదు, ఏట ప్రభుని ఏడిచి ప్రార్థన చేస్తుంటే దేవుడు అయ్యగారు వాక్యం చెబుతూ ఉంటే, ప్రభువా ఆ వాక్యం చెబుతున్నప్పుడు రెఫరెన్స్ తీసే జ్ఞానం నాకు దయచేయండి అని ప్రార్థన చేశాను. వారం 10-20 రోజులు ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు వాక్యం చెబుతుంటే ఆ అధ్యాయాలు తీసే జ్ఞానం దేవుడు ఇచ్చాడు. చదవాలని ఆశ వస్తుంది, మళ్ళీ చదవాలి, నేను ప్రభు చదవాలా, అయ్యగారు చెప్పే రెఫరెన్స్ చదవాలి ప్రభు నాకు ఆ జ్ఞానం దయచేయండి. మళ్ళీ ఒక 20 రోజులు 30 రోజులు మళ్ళీ ఉపవాసం ప్రార్థన చేస్తే చిన్నగా గుణించుకుంటూ చదవటం అలవాటు అయిపోయింది. అక్షరదీపం చదువుకున్నాను. ఆ మూమెంట్లోనే అక్షరదీపం చదువుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర కూర్చున్నప్పుడు పెళ్లి కాకముందు అక్షరదీపం కొంత పెద్ద బాల శిక్ష నేర్చుకున్నాను. కొంత నా పేరు కూడా మామూలుగా రాయడం వచ్చింది. అక్షరాలు ఒక్కొక్కటి గుణించి చదివేసరికల్లా ఈ అన్నట్టు చదవటం వస్తుంది. సరిగా ఆగిపోయింది, అక్షరదీపం చదవటం ఆగిపోయింది. ఈ సేవకి నన్ను పిలిచిన తర్వాత ప్రభు బైబుల్ చదవటం నాకు నేర్పించిందంటే, చదవటం కూడా బైబుల్ చదవటం కూడా కొంచెం గుణుక్కుంటూ చనుక్కుంటున్న చదవటం వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పుడు నా కుమారుడు ఎల్లిగా నా పరిచయం నువ్వు చేయి, నీ పని నేను చేస్తానని చెప్తే, అప్పుడు నేను చేస్తేనే పని చేస్తేనే కుటుంబం వెళ్తుంది, లేకపోతే లేదు. 2 పిల్లలు. ఆ మూమెంట్లో నన్ను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో నాకు తెలియదు, కానీ నాకు తెలియకోకుండా సేవకుడి దగ్గర శిశిరేకం చేశాను. నాకు తెలియకోకుండా సేవకుడు ఒక డ్రాయర్ కూడా ఇడిస్తే నుసివేసి నా చేతి మీద ఆరేసుకున్న దినాలు ఉన్నాయి శిశిరేకంలో. అంత కఠిన, నాకు సేవ కోసం శిశిరేకం చేయలేదు, కానీ సేవకులకు చేయాలి అనే ఆలోచనతో ఆ శిశిరేకం నాకు తెలియకుండా చేసిన తర్వాత దేవుడు నన్ను పిలిచాడు. శిశిరేకం నాకు తెలియకుండా శిశిరేకం చేసినాక దేవుడు పిలిచాడు నన్ను. సరే, మొత్తానికి అయితే అది ఏ సేవకుడైతే నన్ను సేవ కొరకు నువ్వు రావాలని పిలిచాడో, నేను సిద్ధపడిన తర్వాత ఆ సంఘంతోని ఆ సేవకుడితో చెప్పాను, అయ్యా మరి సేవకుడు నన్ను సేవకు దేవుడు పిలిచాడు కదా, నన్ను ప్రార్థన చేసి పంపించండి, నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేసి నేను అయ్యగారితో అంటే, ఆయన ఎమ్మటే ప్లేటు మార్చేశాడు. నువ్వు సేవ చేయటం ఏంది పాస్టర్ గారు, బ్రదర్ నువ్వు సేవ చేయటం ఏంది, సేవ లేదు ఏం లేదు అని అన్నాడు. లేదయ్యా నాకు దేవుడు పిలుస్తున్నాడు, నన్ను పంపించండి అని నేనంటే, నేను పంపించను, నేను ప్రార్థన చేయను, చేసుకో అని చెప్పేసి చర్చి తాళపుసేలు నాకే ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను ఏడుస్తూ మందిరంలో ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే, ప్రభువా మరి సేవకుడు నన్ను పంపించలేదు, మరి సంఘంతో సేవకుడు ప్రార్థన చేసి అభిషేకించి సంఘం ద్వారా పంపించాలి కదా, పంపబడాలి కదా, మరి సేవకుడే నన్ను పంపించట్లేదయ్యా, మరి నువ్వేమో నన్ను సేవకు పిలుస్తున్నావు, మరి నన్ను వాడుకో ప్రభు అని నేను ప్రార్థన చేసి ఆ రోజంతా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఇక తర్వాత తెల్లారే ఇక ఈ లోపల 7th డే అడ్వెంటిస్ట్ వాళ్ళు మా ఊరికి వచ్చారు. అందులో అసలు క్రైస్తవులకు విరోధమైన నా స్నేహితుడు ఉన్నాడు, క్రీస్తు విరోధి నా స్నేహితుడు ఉన్నాడు.
ఆయన పేరు శ్రీను. వాడు ఏం చేశాడంటే, మీలాంటి పిచ్చోడు ఒకడు ఉన్నాడు మా ఊర్లో, మీలాంటి పిచ్చోడు ఒకడు ఉన్నాడు, దేవుడు అంటే పడి సత్తాడు వాడు, వాడికి ఏమైనా ఉపయోగపడితే మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు అట. వాడు నెంబర్ ఇస్తే నెంబర్ తీసుకొని నేను పనికి పోయిన తర్వాత వాడు నన్ను దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, అరే ఏదో మీ పిచ్చోళ్ళు వచ్చారా, అయ్యగారులు అంటలే వాడు, ఎందుకంటే క్రీస్తు విరోధి కదా, అయ్యగారులు అంటలేదు, మీ పిచ్చోళ్ళు వచ్చారా, ఇది నీకు ఏమైనా ఉపయోగపడిద్దామని నేను నెంబర్ తీసుకున్నాను, వాళ్ళ ఆఫీస్ ఖమ్మంలో ఉందట, మీలాంటి పిచ్చోళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తారట అని చెప్పి నెంబర్ ఇస్తే నెంబర్ పట్టుకొని వెంకటగిరి గేట్ దగ్గర ఖమ్మంలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఆఫీసు, ఆడికి వెళ్ళాను. డైరెక్టర్ గారికి చూపించాను, నేను పోయి వందనాలు చెప్పాను. అయ్యా మరి నేను సేవ చేయడానికి మీ దాంట్లోకి వద్దాం అనుకుంటున్నానంటే, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అడిగాడు ఆయన. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ బ్రదర్ అన్నాడు. అయ్యా మాది పెంతకోస్తు సార్ అన్నాను. పెంతకోస్తుకి సెవెంత్ డేకి సెట్ అవ్వదు కదా, నువ్వెట్లా మా దాంట్లోకి వస్తానంటున్నావు అన్నాడు. పెంతకోస్తుకి సెవెంత్ డే సెట్ అవ్వదు కదా, మరి మా శనివారం మీరు ఆదివారం చేస్తారు కదా, ఎట్లా సెట్ అవ్వదు కదా అంటే, నేను అన్నాను, నీ దండం పెడతానయ్యా, దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవ చేయాలా, నువ్వు శుక్రవారం చెప్పండి చెప్తా, శనివారం చెప్పండి చెప్తా, ఏ వారం చెప్పండి చెప్తా, రోజు చెప్పన్నా వాక్యం చెప్తా, కానీ దేవుడు ఏం చెప్తాను, నా గురించి ప్రకటించమంటున్నాడు ఆయన, కాబట్టి నేను యేసుప్రభు గురించి ప్రకటించాలా, నువ్వు ఏ వారం చెప్పండి చెప్తా, నాకు వారంతో పని లేదు, మినిస్ట్రీతో పని లేదు, అసలు సంస్థలతో నాకు పని లేదు, నేను యేసయ్య గురించి ప్రకటించాలా, నాకు అవకాశం ఇవ్వండి ఆయనకి నమస్కారం చేశాను. సరే మొత్తానికి పలానా రోజు మీటింగ్ ఉండదు రమ్మన్నాడు, పోయాను. ఆ రోజు చేగుమ్మ వెళ్ళమన్నాడు, చేగుమ్మ సంఘ పెద్దలు వచ్చారు, మైక్ ఇచ్చేసాం. ఆ రోజు బేటా 600 రూపాయలు ఇచ్చారు నాకు. బేటా ఇస్తే వాళ్ళ దాంట్లో మనకి నమ్మకం అన్నమాట, వాళ్ళ దాంట్లో మనకు పోస్ట్ దొరికినట్టు. ఆ బేటా 600 ఇస్తే బేటా తీసుకున్న, అమ్మయ్యా నన్ను బతికించాడు దేవుడు, ఈ రోజు కనుక ఈ అవకాశం దొరకకపోతే నేను ఆ శవం ఇంటికి పోవడమే తప్ప నేను ఊపిరితో పోవద్దు అనుకొని తీర్మానం తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. కానీ దేవుడు నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు, అవకాశం కల్పించాడు. అంతటితోని చేగొమ్మ వెళ్ళాను. ఆడ ఒక 2-3 వారాలు అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఫ్యామిలీతో వెళ్ళాలా బ్రదర్, మీరు అక్కడ ఫ్యామిలీతో ఉండాలన్నారు. లేదండి నేను ఫ్యామిలీతో ఉండాలంటే నాకు స్థిరమైన ఒక ఊరు చూపియండి, నాకు నేను ఫ్యామిలీతో అక్కడ పోయి ఉంటా, కానీ మళ్ళీ 10 రోజులకు ఒకసారి నన్ను మారిస్తే బాగుండదని అంటే, అప్పుడు అగ్రహారం వెళ్ళండి అన్నారు. ఈ అగ్రహారం వెళ్ళండి అన్నారు, నేలపట్ల అగ్రహారం వెళ్ళమన్నారు. అప్పుడు అగ్రహారం వస్తే అగ్రహారంలో ఇండ్లు ఏమీ లేవు. అప్పుడు నేను అగ్రహారం వచ్చి నేలపట్లలో కిరాయికి తీసుకున్నాను. వాస్తవంగా అయితే నా దర్శనం కానీ, నేలపట్ల వెళ్ళాలని దర్శనం కానీ, అగ్రహారం వెళ్ళాలని దర్శనం కానీ నాకు దేవుడు చూపించలేదు. ఒక సంస్థ ఆధ్వర్యంలో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ సంస్థలు చేయడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దేవుని ప్రణాళిక జరుగుతుంది. అయితే నన్ను సేవకు పంపించిన అగ్రహారంలో ఇల్లు దొరకలేదు, కానీ అసలు ఇక్కడ ఎవరూ సంబంధం లేని నేలపట్లలో ఇల్లు దొరికింది నాకు కిరాయికి. సరే ఏమో నాకేం తెలియదు, చూద్దామని చెప్పేసి చదువు రాకపోయినా వచ్చి ఇంటి కిరాయి తీసుకొని ఉన్నాను. అప్పుడు బైబుల్ చదవటంగా ఆ శనివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు బైబుల్ చదవటం రావట్లేదు నాకు. నాకు వచ్చింది ఒకటే, కీర్తన చదివేయటం. కీర్తన కూడా మరి ఎక్కడుంది, ఏ అధ్యాయం చదవాలో తెలియదు. మొత్తానికి ఏదో దాంట్లో 150 అధ్యాయాలు ఉంటాయనేది ఆ లిస్టులో చూశాను. ఇక బైబుల్ తీయకోకుండా పలానా కీర్తన 3వ అధ్యాయం తీయండి చదవండి అనేవాడిని. వాళ్ళతో చదివించేది. ఆమెన్, ఇంకా అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం అనేవాడిని. అంటే దాన్ని వివరించడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ నాకు రాదు, చదవటం రాదు, రాయటం రాదు. కానీ దేవుడు పిలిచాడు. ఏమైనా కానీ ప్రభువా నీ చిత్తం, నాకేమీ తెలియదు, నేను ఇదే చెబుతా, ఉంటే ఉన్నారు, పోయారు, నాకేం తెలియదు, నువ్వు నీ పని చేస్తున్నావు, నా పని చేయి అని మొండికేసి నేను అలా చేస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత, ఇందులో ఉండొద్దు నువ్వు అన్నాడు దేవుడు. ఇందులో నువ్వు ఉండవు, ఈ సంస్థలో నువ్వు ఉండదు, నీ పిలుపు వేరు, నిన్ను ప్రత్యేకంగా నేను పిలుచుకున్నాను, నిన్నుగా వాడుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పినప్పుడు నేను అప్పుడు 40 రోజుల ఉపవాస ప్రార్థన చేశాను. ప్రభువా నేను మరి అందులో నాకు ఒక 3,000 ఇచ్చేవాళ్ళు, నెలకు ఒక 3,000 ఇచ్చేవాళ్ళు. ఈ 3,000 రూపాయలు ఇవ్వకపోతే, నేను అందులో ఉండకపోతే 3,000 ఎవరు, నా భార్య పిల్లలు ఎలా పోషించుకోవాలయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు దేవుడు నేనున్నాను, నువ్వు యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలను దేవుడు చూపించాడు. యెషయా గ్రంథం 41:9-10 చూపించాడు.
భూదిగంతం నుండి దాన్ని కొన నుండి పట్టుకున్నవాడా నీవు నా దాసుడు అని అందులో రాయబడి ఉంటుంది. దాన్ని సరే మొత్తం చదువుకొని ధైర్యపరచుకొని 40 రోజుల ఉపవాస ప్రార్థన విడిసే ముందు నేను ఒకరోజు ఈ ఊర్లో పరిచర్య స్టార్ట్ చేయడానికి నాకు ఎట్లా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒకరోజు మస్క చీకట్లో నేను చెరువు గట్టు మీదకి వెళ్ళినప్పుడు ఈ ఊర్లో ఒక సహోదరుడు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను గుర్తుపట్టాడు ఆయన. ఆయన ఎవరు నాకు తెలియదు. ఈ ఊర్లో ఎవరో కూడా నాకు తెలియదు. ఎవరెవరో నాకు పరిచయస్తులు లేరు ఎవరు. అప్పుడే కొత్తగా వచ్చాను. అది 2005 సంవత్సరం. అది 2005 సంవత్సరం. ఆ సంవత్సరం ఎవరు నాకు పరిచయస్తులు లేరు. ఆ బ్రదరు వచ్చాడు. నన్ను అయ్యా వందనాలు పాస్టర్ గారు అన్నాడు. ఎవరో నన్ను చూసి వందనాలు చెప్తున్నారని చెప్పేసి ఆ మసుకు చీకట్లో చెరువు గట్టు దగ్గర వందనాలు చెప్పాను. చెప్తే సరే అయ్య గారు రేపు మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటికి వస్తాను, రావచ్చు అన్నాడు. రాండి బ్రదర్ అన్నాను. వచ్చాడు. ఆ రోజు ఆ బ్రదర్ ముఖం చూశాను. తెల్లారి పొద్దున్నే వస్తే ముఖం చూశాను. అప్పుడు ఆయన పేరు బ్రదర్ అరుణాదురావు అని ఆయనకు పరిచయం అయ్యారు. నేలపట్ల గ్రామంలో మొట్టమొదట నాకు ఆయన పరిచయం అయ్యి ఆయనే నాకు స్నేహితుడు, మిత్రుడయ్యాడు. ఈ నేలపట్లలో పరిచర్య స్టార్ట్ చేయడానికి కూడా ఆయనే ముఖ్య కారకుడు అయ్యాడు. సరే మొత్తానికైతే ఆయనతో తరచుగా వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఒకరోజు అన్నాను, బ్రదర్ మరి ఆదివారం రోజు ఆరాధన స్టార్ట్ చేద్దాము, మీరు వస్తారా అని అడిగాను. అడిగితే అప్పుడు తప్పకుండా పాస్టర్ గారు వస్తాము, మేము కూడా ఎటు వెళ్ళట్లేదు, వస్తాము అని అన్నాడు. ఆ రోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కడే వచ్చాడు. ఆ ఒక వారం నేను ఎవరూ రావట్లే, మైకు పెట్టాను, ప్రార్థన చేస్తున్నా, ఒక్కడే వచ్చాడు. ఆమె అనేసరికి ఒకడు వచ్చి కూర్చున్నాడు. ఆయనకు 2 మాటలు చెప్పి సువార్త చెప్పేసి ఆమె పంపించాను. మళ్ళీ ఒక వారం ప్రార్థన చేస్తుంటే తన భార్యని తీసుకొని వచ్చాడు. కుటుంబంతో వచ్చారు మరలా. అప్పుడు ప్రభువా నీ పని జరిగిస్తున్నావని సంతోషపడ్డాను. మరొక 3వ వారం మరలా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొని వచ్చాడు. ఆ విధంగా ముగ్గురితో నా పరిచర్య ప్రారంభమైంది ఈ నేలపట్ల గ్రామంలో. దేవుని దర్శనమో తెలియదు, దేవుని యొక్క ప్రణాళికో నాకు తెలియదు. ఎందుకంటే నేను కుయ్యెత్తుతో దేవుని పరిచర్యకు రాలేదు. దేవుడు చెబితే వచ్చాను. అది దర్శనం తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఆయన చెప్పిన మాట నేను ఇని వచ్చాను. ఇది నేలపట్లలో నీ దర్శనం అంటే ఇప్పటికి కూడా నేను చెప్పలేను. నేలపట్ల ఇది నీ దర్శనమేనా అంటే ఇప్పటికి కూడా అది. అయితే ఆ విధంగా ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేశాము. 3 సంవత్సరాలు ఆ ముగ్గురితోనే 3 సంవత్సరాలు స్టార్ట్ చేశాము. చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. ఇక్కడ హేళన చేశారు. ఈ ఊర్లో ఉండేవాడు కాదు అని రకరకాలుగా హేళన చేశారు. ఏదేమైనా ప్రభు నన్ను పిలిచాడని చెప్పేసి ప్రభు సేవలో నిలబడుతూ పరిచర్య జరిగిస్తున్నాం. ఏమీ తెలియదు కానీ దేవుని సేవ చేయాలి, యేసు ప్రభు గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ నేలపట్ల గ్రామానికి వచ్చాను. అదేవిధంగా పరిచర్య జరిగిస్తున్నాను. వాక్యపు వెలుగు ప్రేయర్ మినిస్ట్రీస్ అనేది పెట్టడానికి ఇది ప్రేరేపణ కాదు, లేకపోతే నా ఉద్దేశం కాదు. కానీ నేను కొంతకాలము ఒక మినిస్ట్రీలో అంటే 2006 నుంచి కొంతకాలం మినిస్ట్రీలో పరిచర్య చేస్తూ ఏరే మినిస్ట్రీలో పరిచర్య చేస్తూ ఉంటా. 2007వ సంవత్సరం 2007వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము. చిన్న పాక వేసుకున్నాము. దాంట్లో ఈ ఊరు మొత్తానికి తెలుసు. అందులో హేళన చేస్తూ ఉన్నారు, ఇది చేపలు దాస్తున్నాడు ఇందులో అని నవ్వారు. హేళన చేసి వాళ్ళు చేశారు. మోకాల్లో నీళ్ళల్లో ఇక్కడ పరిచర్య ప్రారంభం చేశాము. ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మరి ఏదో నాకు తెలియదు, అందరూ హేళన చేస్తున్నారు, నన్ను పిలిచారు మీరు, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తానన్నావు, మరి ఇక్కడ ఏమీ జరగట్లేదు ప్రభువా ఏంది అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటే పెద్ద స్టేజీ మీద నేను వాక్యం చెబుతున్నట్టుగా పెద్ద ఇది అమెరికా దేశం నుండి ఏరే దేశస్తులందరూ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నట్లుగా, నా చేతి మీద గుంటా చాలామందికి నేను స్పాన్సర్ చేస్తున్నట్లుగా ఎన్ని చూపిస్తూ ఉన్నాడు చేస్తుంటే అప్పుడు వాక్యపు వెలుగు అని ఒక టైటిల్ని దేవుడు నాకు చూపించాడు. వాక్యపు వెలుగు అని టైటిల్ చూపించాడు. అయ్యా మరి నాకు ఇట్లా ఒక వాక్యపు వెలుగు అని ఒక పేరు పడుతుంది, మరి ఇదేందో నాకు అర్థం అవ్వట్లేదు పాస్టర్ గారు అంటే, అది దేవుడు నిన్ను వాక్యములు ఎదిగించాలని చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన దాన్ని కొట్టేశాడు. ఆయన నా మనసు ఒప్పుకోవట్లేదు. ఒక కాలక్రమాన ఈ దీన్ని మినిస్ట్రీ అనే సంగతి నాకు తెలియదు. కొంతమందికి సేవకులు చెబితే
ఇది దేవుడు నీకు ఒక బోర్డు, ప్రత్యేకమైన బోర్డు ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు అని ఏరే వాళ్ళు చెప్పారు. దీన్ని ఏం చేయాలని నేను అనుకున్నప్పుడు సంవత్సరము 2008 సంవత్సరం అనుకుంటా టీవీ పరిచర్య ప్రారంభం చేసాం. ఖమ్మంలో లోకల్ ఛానల్లో టీవీ పరిచర్య ప్రారంభం చేసాం. ప్రారంభం చేయడానికి ఒక్కొక్క ఎపిసోడ్కి 500 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు. నా దగ్గర డబ్బులు లేవు. అంటే సంఘస్థులందరికీ తెలియజేసినప్పుడు వారానికి ఒక ఎపిసోడ్కి వాళ్ళే స్పాన్సర్ చేసి ఒక సంవత్సరం పాటు నడిపించారు సంఘస్థులందరూ. ఇక నేను ఆఫ్ చేద్దాం అనుకున్న సందర్భంలో ఆ టీవీ ఛానల్ పెట్టిన బ్రదర్ క్రిస్టియన్ ఆయన ఏం చేశారంటే, పాస్టర్ గారు మీ వాక్యాలు మంచి చెబుతున్నారు, చాలా ప్రభావితంగా ఉన్నాయి, మీరు ఏమన్నా నెలలో ఒక రెండింటికి మీరు నేను స్పాన్సర్ చేస్తాను, రెండింటికి మీరు కట్టుకోండి అన్నాడు. నేను ఒక్కదాన్ని కూడా కట్టుకోలేను బ్రదర్, నేను వదిలేస్తానని చెప్పాను. అయితే ఆయన ఆలోచన చేసి, బ్రదర్ పాస్టర్ గారు మీరు ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు, 4 ఎపిసోడ్లు నేనే చేస్తాను అన్నాడు. 4 కూడా నేనే చేస్తాను, మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, మొత్తం నేనే చూసుకుంటాను, మీకు ఎన్ని రోజులు చెప్పాలనుకుంటే అన్ని రోజులు చెప్పేసాను అని చెప్పాడు. ఆ విధంగా ఆయన సంవత్సరం పాటు నాకు స్పాన్సర్ చేసి ఆ ఛానల్ యజమానే నన్ను ప్రోత్సహించాడు. 2 సంవత్సరాలు కూడా నేను టీవీ కార్యక్రమం చేశాను. ఆ టీవీ కార్యక్రమంలో మొట్టమొదట ప్రభువా నేనేం పెట్టాలని ప్రార్థన చేసినప్పుడు వాక్యపు వెలుగు టీవీ కార్యక్రమం పెట్టమన్నాడు. ఈ వాక్యపు వెలుగుని మెన్షన్ చేయమని చెప్పాడు దేవుడు. అప్పుడు వాక్యపు వెలుగు టీవీ కార్యక్రమం అని దాంట్లో పెట్టేసి నా ఛానల్ ఎప్పుడు కూడా ఆ టైటిల్ ఉంటుంది. దాన్ని ఆ విధంగా వాక్యపు వెలుగు అనే దాన్ని పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చాను. దేవుని ప్రణాళిక ఏందో నాకు తెలియదు. ఒక రోజు అన్నాడు దేవుడు, అదే రోజు అంటే అది చూపించిన రోజే, నువ్వు మినిస్ట్రీ చేయి, నిన్ను మినిస్ట్రీగా వాడుకోబోతున్నాను అని దేవుడు అంటే, నేను అన్నాను, ప్రభువా నా పైన ఆత్మీయ నాయకులు ఉన్నారు, వారిని కాదని నేను బయటికి రాలేను. నువ్వు కొర్నేలుతో మాట్లాడిన దేవుడవు, పేతురుతో మాట్లాడిన దేవుడవు, మిద్ద మీద పేతురు ఉన్నాడు, పేతురుతో మాట్లాడావు. కొర్నేలు ప్రార్థన చేసుకుంటే కొర్నేలుతో మాట్లాడిన దేవుడవు, నువ్వు నాతో మాట్లాడే దేవుడవు, మా నాయకులతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. ఆయన నన్ను మినిస్ట్రీ నుంచి నన్ను బయటికి నెట్టేస్తే, ఆయన నా మినిస్ట్రీలో వద్దని నేనంటే, అప్పుడు నేను బయటకు వచ్చి నేను ఈ బోర్డు మీద నేను పరిచర్య ప్రారంభిస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ఆ బోర్డు మీద పరిచర్య ప్రారంభించడానికి మా ఆత్మీయ నాయకులు వద్దంటానికి 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు ఆయన వద్దనే దాకా నేను రావద్దు అనుకున్నాను. దేవుడు బలవంతం చేస్తున్నాడు. ఆయన వద్దంటేనే నేను బయటకు వస్తాను, నేను మొండికేసుకున్నాను. ఆయన వద్దంటానికి 13 సంవత్సరాలు పట్టింది. అప్పుడు 2021వ సంవత్సరంలో అదే ఆత్మీయ నాయకులు నన్ను మా మినిస్ట్రీలో వద్దు పాస్టర్ గారు, మీరు బయట నడిపించేసుకోండి అన్నాడు. అప్పుడు కష్టము, పరిచర్యలో పల్లెటూరులో చేస్తున్న సేవకులు కష్టాలు నిజంగా అది ఎవరికి చెప్పుకోలేము. సిటీలో చేసే వాళ్ళకి సంఘం ఎంతో కానుకలు ఇస్తారు, దశమ భాగాలు క్రమం తప్పకుండా ఇస్తారు, రకరకాలుగా వాళ్ళు ఎలాగైనా పోషింపబడతారు. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు 5-10 రూపాయల కానుకతో చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఆ సందర్భాలలో ఒకసారి నాకు సంఘం కూడా సరిగ్గా లేదు. ఈ ముగ్గురితోనే నేను పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు 2007వ సంవత్సరంలో నేను అన్నడం మర్చిపోలేంది, దేవుడు నా జీవితంలో చేసిన ఒక అద్భుతం ఏంటంటే, 2007వ సంవత్సరంలో మేము కుటుంబం అంతా 8 రోజులు పస్తు పండాము. 2007వ సంవత్సరంలో కుటుంబం అంతా తినడానికి తిండి లేదు, కనీసం ఉండడానికి నివాసం సరిగ్గా లేదు. చిన్న గుడిసేసుకొని చుట్టూ లొట్ట పీసు కట్టలు అంటారు కదా, వాటిని తడికల్లుకొని అందులో ఉన్నాం. ఓ పక్క కట్టల పాములు కారిపోతున్నాయి, కింద దాంట్లో నుండి కట్టల పాములు కారిపోతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో మేము చాలా కష్టాలు అనుభవిస్తున్న సందర్భంలో ఒకరోజు హఠాత్తుగా మా ఇంట్లో ఉప్పు పప్పులన్నీ అయిపోయినాయి. ఒక వారం ఆదివారం ప్రార్థన చేశాము. ఆ వారంలో ₹1 కానుక రాలేదు. మళ్ళా ఏంటి ప్రభువా అంటే, చిన్న పిల్లలు, మా చిన్న పాప పాలు జిగుతూ ఉంది, పెద్ద పాప చిన్నగా ఉంది, వాళ్ళకి భోజనం లేదు. 4 రోజులైంది. బయటికి వెళ్ళిపోయి సువాసనలకు పోయి ప్రార్థన చేస్తే ఒక ₹10 ఇస్తే పిల్లలకి ఉప్మా రవ్వను కొనుక్కొచ్చి పిల్లలకి పెడదాం అన్న ఆలోచనతో బైబుల్ తీసుకొని సువాసనలకి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతే, కనీసం కూర్చోమన్న
దిక్కు కూడా లేదు, కూర్చోమన్న వాళ్ళు కూడా లేరు. ఆ సమయంలో ఏడుస్తూ ఉంటే ఒకరోజు 6 రోజులైంది, 7 రోజులైంది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఆదివారం ఉంది. అంతా ఖాళీ కడుపుతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా కార్యం చేయండి, కార్యం చేయండి అంటే 7 రోజులు ప్రార్థన చేసి నాకు దేవుడు కార్యం రాలేదు, ఒక్క రూపాయి ఎవరు ఇవ్వలేదు. ఇక చివరికి పాస్టర్ గారితో చెప్పాను, అమ్మా ఇక మనం ఈ భూమి మీద ఉండడము వేస్ట్, మన ఆత్మలను ప్రభువుకు అప్పగించు. రేపు ఆదివారం దేవుడు కార్యం చేయకపోతే సోమవారం సూర్యోదయాన్ని మనం సూర్యోదయాన్ని మనం చూడకూడదు. నువ్వు మన ఆత్మలను ముందుగానే అప్పచెప్పు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే మనకి చనిపోదని, నువ్వు వెళ్ళు, పిల్లలు తీసుకుని వెళ్ళు, నేను పరిచర్యలో ఉంటాను అని అన్నాను. లేదు మీరున్న కాడే నేను ఉంటానన్నది. అయితే మనం ఇద్దరం నాతో చనిపోవడానికి సిద్ధపడింది. అయితే మన ఇద్దరం చనిపోతే మన పిల్లల పరిస్థితి ఏంటంటే వాళ్ళని కూడా మనతో పాటు తీసుకుపోదామని ఒక భయంకరమైన నిర్ణయం ఇద్దరం తీసుకున్నాం. చాలా అది ఎవరిని వర్ణించలేని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలను చంపేయడానికి కూడా సిద్ధపడ్డాం, ఎందుకంటే ఆ బాధలు అలాంటి బాధ. సరే మొత్తానికైతే పిల్లల్ని మనందరం 4 ఆత్మలను ప్రభువుకు అప్పగించేసాయి. నేను రేపు ఉదయకాల సమయంలో వాక్యం చెప్పొస్తాను, దేవుడు ఏదన్నా కార్యం చేస్తే ఒక 10-20 రూపాయలు వస్తే వచ్చేటప్పుడు కొంత మందు తీసుకుని వస్తాను, ఆ మందుల షాపులో తీసుకుని వస్తాను, ఉప్మా చేసుకుని దాంట్లో కలిపేసి అందరం తిని ఇక్కడ చనిపోదాం, సూర్యోదయాన్ని మాత్రం చూడటానికి వీల్లేదు సోమవారం అని చెప్తే అలాగనే ప్రార్థన చేసింది. నేను ఆదివారం వెళ్తున్నాను, అప్పటికి 8 రోజులు భోజనం లేక సైకిల్ మీద బాగా ఎండాకాలం నేను వెళ్తూ ఉంటే జలసిరువు మీద కొంటే వెళ్తూ ఉన్నాను. కళ్ళు తిరిగి 3 సార్లు కింద పడిపోయాను, ఇరుసుకుగా అది సైకిల్ మించి కింద పడిపోయాను, కాళ్ళన్నీ డోక్కపోయాయి. కొండాపురం అనే గ్రామానికి వెళ్తున్నాను సేవకి, సైకిల్ వేసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కళ్ళల్లో నీళ్లు నిండిపోయి ఉన్నాయి. ఎవరన్నా కలిస్తే అత్తుకొని ఆడద్దామనే ఆలోచనతో ఉన్నాను. ఎవరన్నా కలిసి నన్ను ఓదారిస్తే అట్లా అత్తుకొని ఆడద్దాం అనుకున్నాను, అని ఎవరో ఓదార్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఆ సమయంలో. సరే మొత్తానికైతే వెళ్ళిన తర్వాత ఆ రోజు వాక్యం చెప్పాను. ఆ రోజు కానుక ఒక 30 రూపాయలు 40 రూపాయలు కానుక వచ్చింది. సరిపోద్ది, మేము చనిపోవడానికి సరిపోద్ది, 30-40 రూపాయల కానుక సరిపోద్ది అనుకొని ఇక ప్రభువా రేపు ఇక సూర్యోదయాన్ని మేము చూడం కదా అని చెప్పేసి లోపల బాధకరంగా ఉంటున్నాం. ఇక వాళ్ళతోని పదే వందనాలు చెప్తున్నామ్మా, వందనాలు అయ్యా, వందనాలు అంచె దేవుని చిత్తమైతే మళ్ళీ ఒకసారి కలుసుకుందాం అని వాళ్ళకి కళ్ళమ్మటి నీళ్ళు రానికోకుండా అనుసుకుంటున్నాను. ఎందుకంటే నా మీద జాలి పడొద్దు, ఎవరు నా మీద జాలితో నాకు సహాయం చేయొద్దు, దేవుడే కార్యం చేయాలా అని మొండిగేసుకొని ఉన్నాను. మొత్తానికి అయితే ఇక చివరి చూపులుగా పదే వారి ముఖాలు చూస్తున్నాను, వందనాలు చెప్పాను. ఇక అమ్మా అయ్యా పోయేస్తాను అని మళ్ళీ 3వసారి కూడా పోయేస్తానయ్యా అని చెప్పేసి సైకిల్ స్టాండ్ చేస్తుంటే భార్యాభర్తలు ఇద్దరు అన్నారు, పాస్టర్ గారండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక దగ్గర 1/4 కింట రైస్ మూట తీసుకొచ్చి నా సైకిల్ మీద పెట్టారు వాళ్ళు. 1/4 కింట మూట తీసుకొచ్చి, అది కంట్రోల్ బియ్యం, అప్పట్లో కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తున్నారు, ఈ సన్న బియ్యం కాదు అప్పట్లో. 1/4 కింట బియ్యం తీసుకొని ఆ మూటలో ఉప్పు, కేజీ కందిపప్పు, తర్వాత మామిడికాయ పచ్చడి అవన్నీ అందులో వేసి కట్టారు. ఇంత ఎత్తుగా ఉంది మూట, పెద్దగా కనపడతా ఉంది. ఆ మూట సైకిల్ మీద పెట్టిన వెంటనే ఆ ఇంటి యజమానుడు, ఆయన కొండాపురం జక్కరే గారని వారు, వీళ్ళు యాదవ్స్ వాళ్ళు చక్కగా ప్రేమించే వాళ్ళు, ఆయన గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నాను. 8 రోజులు కళ్ళల్లో దాచుకున్న నీళ్లను ఒకేసారి ఆయన హత్తుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళు కళ్ళమ్మ నీళ్ళు పెట్టారు. ఏంటి పాస్టర్ గారు, ఏంటి బాధ ఏంటనంటే, అప్పుడు ఏడుస్తూ మాట కూడా రాలేదు. అప్పుడు అన్నాను, అయ్యా ఈ రోజుకి 8 రోజులు మేము భోజనం చేయక ఈరోజు చచ్చిపోదాం అనుకున్నాం అయ్యా, దేవుడు మొత్తం గొప్ప కార్యం చేశాడు మాకు అని ఏడుస్తూ ప్రార్థన ఆయనకి మాటలు చెప్పినప్పుడు, మేము చనిపోయామనుకున్నాం అయ్యగారు, మేము ఉన్నాం కదా, మీరెందుకు అంత బాధతో మీరు అలాగా ఉన్నారు, ఈరోజు ఎప్పుడు కూడా అలా అనుకోబాకండి, ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి, మీ తోటి సోదరుడుగా ఉన్నానని గుర్తుంచుకోండి, ఎప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయబాకండి అయ్యగారు అని ధైర్యం చెప్పి వాళ్ళు ఏడిసి నన్ను అక్కడి నుంచి సాగనంపారు.
నిజంగా అంతకు ముందేమో చచ్చిపోతానేమోనని చచ్చిపోతున్నామేమని ఏడ్చాము. కానీ ఎప్పుడైతే ఆ రైస్ మూట దాని మీదకి వచ్చిందో ఆనంద బాష్పాలు వచ్చేసాయి. అప్పుడు ఇంటికి తీసుకొచ్చి వస్తూ వస్తూ ఏడ్చుకుంటూ వస్తున్నాను, సైకిల్ మీద ఏడ్చుకుంటూ వస్తున్నాను. అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంటికాడికి రాగానే ఆ మూటను చూసి అమ్మగారు కూడా పరిగెత్తుకుంటూ ఎదురంగా వచ్చింది. ఏంటి ఇదంటే, నేను తర్వాత చెప్తాను, పిల్లలకి వండి పెట్టు ముందు, తర్వాత నీకు నేను చెప్తానని చెప్పేస్తే అప్పుడు మూట ఇప్పి చూస్తే నిజంగా దాని మీద చేయబెట్టి ఇద్దరం ఏడ్చి ప్రార్థన చేశాం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని అంటే నిజంగా నువ్వు పిలిచావు, నన్ను నా పని నువ్వు చేస్తానన్నావు, ఎంత గొప్ప దేవుడు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేశాము. వెంటనే అమ్మగారు అన్నం వండింది, పిల్లలకు పెట్టింది. నిజంగా చెబుతున్నామరండి, మేము మళ్ళా అన్నంలో పడేసరికల్లా, అంటే మళ్ళీ మేము పరిపూర్ణంగా అన్నం తినడానికి మళ్ళీ ఒక వారం రోజులు పట్టింది. ఆ సందర్భంలో తెల్లారే కూసుమంచి గ్రామంలో పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ జరుగుతుంటే సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటే ఈ బాధలన్నీ నా మనసులో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే అప్పుడు సైకిల్ మీద పోతూ దేవుని సన్నిధానంలో అంటే ఆ ఆలోచన నాకు, ఆ మాటలన్నీ నాకు వస్తూ ఉన్నాయి. ఆ బాధలన్నీ తలుపోసుకుంటూ దేవుడు నా మధ్యలో ఆ బాధలన్నిటినీ ఒక పాట రూపంలో పెట్టాడు. విస్తారమైన దీవెనతో నన్ను నింపుచున్నావయ్యా, ఎడతెక్క నువ్వు చూపే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావయ్య అనే పాట రాసి దాన్ని క్యాసెట్ చేసి దేవునికి మహాకృపను బట్టి యూట్యూబ్లో పెట్టాం బ్రదర్. కష్టాలు వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యము కూడా ఒక అందుకు కారణమైనది. అంటే చనిపోవడానికి కారణం అనుకున్నాం, కానీ పరిచర్యగా నేను చేయలేను అనుకునే కారణం కూడా ఒక సందర్భం వచ్చింది. అది 2021వ సంవత్సరంలో. ఎందుకనంటే నేను నమ్మిన సేవకులు, నేను నమ్మిన బంధువులు, నేను నమ్మిన స్నేహితులు నన్ను మోసం చేసి నేను అప్పుల పాలు కావడానికి కారకులయ్యారు. నేను అప్పుల పాలు అయిపోయాను. అంటే నాకు రావాల్సిన అంటే ప్రాజెక్ట్స్ కొన్ని నాకు వచ్చే వాటిని నాకు ఛాన్స్ లేని వాటిని కూడా రాకోకుండా తొలగించటం వల్ల నేను చేయవలసిన దాన్ని చేయనీయకోకుండా ఆఫ్ చేయటం వల్ల కొన్ని అప్పుల పాలైపోయాం. 10 లక్షల రూపాయల అప్పుల పాలైపోయాను. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక నేను సేవ చేయలేను, ఇక నా వల్ల కాదు అని చెప్పేసి ఒక లెటర్ రాసుకున్నాను. నేను ఈ భూమికి చనిపోవాలనుకుని లెటర్ రాసుకున్నాను. లెటర్ ఎప్పుడో కూడా ఉన్నది, అది డేట్తో సహా వేసి ఆ లెటర్ ఎప్పుడో కూడా భద్రంగా దాచిపెట్టాను. అది డేట్ వేసి పెట్టాను. చచ్చిపోదామని నేను తీర్మానం చేసుకొని ఏడుస్తూ ఇక ఈ ఊరు వదిలిపెట్టబోతే మళ్ళీ అప్పుల పోయాను అనుకుంటారేమని చచ్చిపోదాం అనుకొని లెటర్ రాశాను. లెటర్ రాస్తే అప్పుడు ప్రార్థన చేసుకుని చివరిగా ప్రార్థన చేసుకుందామని నేను మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని స్వరం వినపడుతుంది నాకు. నా కుమారుడా, ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? నా సన్నిధి నీకు తోడు లేదా? నేను నిన్ను పిలవలేదా? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నీ బాధలు నేనున్నానుగా తెరవటానికి అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే గంట సేపు నిలువు మోకాల మీద ప్రార్థన చేస్తుంటే ఆయన మాట్లాడుతున్న మాటను నన్ను ధైర్యపరిచినట్టుగా ఉంది. ఆ ప్రార్థన ఆమె చెప్పకముందే ఆయన మాట్లాడుతున్న నా సన్నిధి నీకు తోడు లేదా, నా సన్నిధి నీకు ఉంచి ఆయన మాట్లాడుతుంటేనే నాకు తెలియకోకుండా ఆరాధన చేస్తున్నాను. ఆరాధనలోనే దేవుడు చెప్పిన ఆ మాటని ఒక పాటగా రాయటానికి దేవుడు కృప చూపించాడు. అది నీ దివ్య సన్నిధి నాకు తోడుండని, నీ ఆత్మ నాలో నివసించని అనే పాటను ఆ నిలువు మోకాళ్ళ మీద ఉండి ఆయన నాతో మాట్లాడిన మాట, నన్ను ఎవరి ద్వారా నేను నష్టపోయానో, ఎవరైతే నన్ను ఎలివేశారో అన్నిటినీ జ్ఞాపకంలోకి వచ్చి ఆ పాట రాయడం జరిగింది బ్రదర్. సమయంలో నిజంగా నేను ఈ మూమెంట్లో నేను ఎప్పుడు జీవితకాలం మర్చిపోలేను. ఎందుకనంటే ప్రపంచంలో చాలామంది సేవకులకు వందల వేల మంది సంఘాలు ఉంటాయి, కానీ నా సంఘం కొద్ది మంది అయినా ఆ సందర్భంలో నేను చచ్చిపోవాలనే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు, నేను అనారోగ్యం పాలైనప్పుడు, కాళ్ళు చేతులు వాసినప్పుడు మా సంఘంలో ఉన్న కొంతమంది తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నా చుట్టూ కూర్చొని నన్ను ఓదార్చి, పాస్టర్ గారు మేమున్నాం, మీరేం భయపడమాకండి, మీ అప్పులు మా అప్పులు అనుకుంటాం,
మేమే దానికి అంత పరిష్కారం చేస్తాము, మీరు సైలెంట్గా ఉండండి, ఏ టెన్షన్ పెట్టుకోబోకండి, మేమే అటన్నిటిని మేము క్లియర్ చేస్తాం, నీకున్నప్పుడు ఇద్దరు కానీ లేకపోతే లేదని నన్ను ధైర్యపరిచినప్పుడు ఆ సందర్భంలో నేను రిలాక్స్ అయిపోయాను, నెమ్మది కలిగి ఉన్నాను. ఈరోజు బతుకున్నానంటే నాకున్న సంఘము నన్ను ఒక బిడ్డలాగా కాపాడుకొని ఈరోజు బతకడానికి కారకులయ్యారు బ్రదర్. ప్రతిఫలం నా అప్పులో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. నేను కార్చిన కన్నీరికి చచ్చిపోవడానికి ముందుగా ఉన్నదానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు, నాకు చనిపోకుండా కాపాడాడు. తాగుబోతులు మార్చబడ్డారు, తిరుగుబోతులు మార్చబడ్డాడు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. నేను చేసిన ప్రార్థన వల్ల అటువంటి క్యారెక్టర్లెస్గా బతుకుతున్న వాళ్ళు చాలామంది మార్చబడ్డారు. కుటుంబం పరిచర్యలు ఈరోజు దాదాపుగా నేను 7-8 గ్రామాలలో సంఘ స్థాపన జరిగింది. వీళ్ళందరూ ఒక దగ్గరకు వస్తే దాదాపుగా ఒక 150 మంది సంఘము అవుతారు. ఇటువంటి ఇంత పరిచర్య జరగడానికి, ఇంత పరిచర్య చేయడానికి ముఖ్యంగా నా కుటుంబ సపోర్టే. అందులో మా పాస్టర్ గారు, నేను ఎంత పెద్ద మీటింగులు పెట్టుకున్నా, లేకపోతే నేను సేవ కొరకు ఏది చేసినా ఇది రాంగు అన్న దాఖలాలు ఎక్కడా లేవు. నేను ఎంత ఖర్చు పెట్టినా, ఏ మీటింగుల కోసం ఎంత ఏం చేసినా నాకు సపోర్టుగా నిలబడి, వండి పెట్టాలంటే భోజనాలు వండి అందరికి పెట్టడం, ఇలాంటి సహకారం సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు నేను ఈ పరిచర్య చేయగలుగుతున్నాను. కుటుంబం అంతా కూడా సహకారంగానే ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా నేను చేసిన త్యాగం అంటే నా జీవనోపాధి వదిలిపెట్టడమే. వ్యక్తిగతంగా నేను చేసిన త్యాగం ఏదైనా ఉందంటే, నేను నా కుటుంబ జీవనోపాధి కోసం ఎంచుకున్న బేల్దారి పని, అంటే సుతారు మేస్త్రి పని త్యాగం. పేతురు గారు ఆ రోజుల్లో చేపలు బట్టే వృత్తిని వదిలిపెట్టి యేసుని అంబడించినట్లుగా జీవనోపాధి అయిన ఆ పనిని వదిలిపెట్టి, లేకపోతే జీవనోపాధి కోసం సంపాదించుకున్న వలలు ధోనిని విడిచిపెట్టి ఆంధ్రయాహను వీళ్ళు ఎలా వచ్చారో అలాగా నేను దేవుని పరిచర్య కొరకు నేను చేసిన త్యాగం నా యవన కాలంలో, అంటే నేను వచ్చినప్పుడు 2005 సంవత్సరంలో నేను వచ్చినప్పుడు నాకు 27 సంవత్సరాలు ఉంటాయి. నాకు అప్పుడు 27 సంవత్సరాల వయసులో, 26-27 సంవత్సరాల వయసులో వచ్చాను. నా యవన జీవితాన్ని త్యాగం చేశాను. నా జీవనోపాధి అయిన దాన్ని త్యాగం చేసి అమాయకంగా దేవుడు పిలిస్తే ఏమీ తెలియకుండా నిస్వార్థంగా దేవుని పరిచర్యకు వచ్చి పరిచర్య చేస్తున్నాను. కుటుంబాన్ని, సంఘాన్ని సమానవత్వంగా చేయగలగాలి అని అంటే ఇది పెద్ద సవాలుతో కూడిన పని. ఎట్లంటే కుటుంబం గనక సేవకు సపోర్ట్ చేయకపోతే సేవలో ముందుకెళ్ళలేము. ఒకవేళ సేవలో మనం ముందుకెళితే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాం. అయితే కుటుంబాన్ని, సేవని సమానత్వంగా చూడగలుగుతున్నామంటే కుటుంబం నాకు సపోర్ట్ ఉండటం వలన. అయితే బైబిల్లో కూడా ఏమని ఉంటుందంటే, 1 తిమోతి రాసిన పత్రికలో కుటుంబాన్ని ఏలలేనివాడు సంఘాన్ని ఏం పాలిస్తాడు అనే మాట ఉంటుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే సంఘాన్ని చూసుకుంటూనే సేవ. లేకపోతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి సంఘం సేవ అని తిరిగినా అది దేవుని చిత్తము కాదు. కుటుంబాన్ని చూడాలి, సేవను చూడాలి. ఈ రెండింటి సమానత్వం చేస్తేనే దేవుని చిత్తం నెరవేర్చబడుద్ది. సిటీలో ఉన్న వాళ్ళకి, పల్లెటూరులో ఉన్న సంఘాలకి తేడా ఏంటంటే, సిటీలోనేమో ఆదివారం వస్తే ప్రార్థన అయిపోగానే ఎవరిళ్ళకి వెళ్ళిపోతారు. పల్లెటూరులోనేమో ఈ వారం ఆదివారం వచ్చి ప్రార్థనలో ఉంటే మళ్ళీ వచ్చే ఆదివారం దాకా శీలలో కలుసుకుంటారు. శీలలో కలుసుకొని ఈ ఆదివారం ఏం జరిగిందో శీలల్లో డిస్కషన్ చేస్తారు, శీలల్లో చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు పంచుకునేది ప్లస్ మైనస్లు, అంటే లోటుపాట్లు ఏమన్నా మిగతా వాళ్ళు కూడా పంచుకుంటున్నప్పుడు అవతల వాళ్ళు అన్నిలై ఉంటారు, అవతల వాళ్ళు క్రీస్తుకి విరోధులై ఉంటారు. ఇటువంటి వారు ఏం చేస్తారు అని అంటే, ప్రజలకి ఇబ్బంది కలిగే విధానం ఏంటి అంటే మతోన్మాదం, అంటే మత మార్పిడి అనే విషయంలో క్రైస్తవులు కూడా ఇబ్బంది పెడుతూ స్వేచ్ఛగా నిజదేవుడిని ఎరక్కోకుండా ఆశ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా ప్రెజర్ చేస్తూ వాళ్ళని దేవుళ్ళు ఎదక్కోకుండా చేస్తూ ఉన్నారు. ప్రధానమైన కార్యం ఏంటంటే, ఊర్లలో సంఘాలు డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదట ఈ మతోన్మాద చర్యలు, అంటే యేసుప్రభు నమ్ముకుంటే మీకు ఇదివ్వమని చెప్పడం అదొకటను. తర్వాత వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆదివారం జరిగే సంఘటనలన్నీ చీలలు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఒక ఇబ్బందికరంగా,
నిజదేవుణ్ణి, సత్యమైన దేవుని ఎరగకోకుండా ఉండడానికి ప్రధానమైన కార్యము ఇవే. తప్పక తొట్టిల్లెదురు అని బైబిల్లో ఉంది. యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు. మందిరాలకు వెళ్ళుకుంటూ, దేవుని మందిరానికి వెళ్ళుకుంటూ కూడా లోకంలో తిరిగే వాళ్ళు ఉంటారు. అయితే ఆ లోకంలో తిరుగుతున్న యవనస్తులని కాస్త పట్టుకోవాలంటే వారితో కాస్త ప్రేమగా పలకరించుచు, సంఘములో ఒక బాధ్యుడిగా ఒక బాధ్యతను అప్పగించుచు, లేకపోతే సౌండ్ సిస్టాన్ని చూసుకోవడము, లేకపోతే షూటింగ్ అంటే మొబైల్ షూటింగ్ చేయడము, లేదా పరిచర్యకి ఎమ్మడి తిప్పుకోవడం, ఏదో ఒక బాధ్యతను అప్పగించి వాళ్ళని లోకం వైపు తిరక్కోకుండా కాపాడటానికి కొంత అవకాశం ఉంటుంది. మందిరి పల్లెటూరులో సేవ చేయటానికి ఇప్పుడున్న నేనొచ్చిన ఆ సమయంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము ఇలాంటి కుయ్యతుతో చేసే సేవ లేదు అప్పట్లో. ఇప్పుడు అంత కుయ్యతుతో జరుగుతున్న సేవ. ఇప్పుడున్న యువతరం ఏదో కొన్ని మాటలు నేర్చుకొని ఒక శిశురికం లేకోకుండా, ఒక సమర్పణ లేకుండా, దర్శనం లేకోకుండా వస్తారు. వచ్చి సంఘాలని పాడు చేస్తూ రకరకాల చేస్తూ ఉంటారు. అయితే సేవ చేయడానికి వచ్చేవాళ్ళు మొట్టమొదట వాళ్ళు నేర్చుకోవాల్సిందంటే తన ఆత్మీయ తండ్రి దగ్గర శిష్యులకు నేర్చుకొని ఉండేవాడై ఉండాలి. తర్వాత ప్రార్థనా పరుడై ఉండాలి, అంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. తర్వాత ఆ వ్యక్తి ఒక సమర్పణ, దేవుని పిలుపు కోసం ఎదురు చూసి దేవుని దర్శనం కోసం చూసిన వాడై ఉండాలి. ఇటువంటి ప్రణాళికలు కనుక ఉండగలిగితే ఆయన ఎక్కడ సేవ చేసినా దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో లేకుండా దేవుని మహిమలోకి వెళ్ళిపోయినప్పుడు, దేవుని మహిమలోకి వెళ్ళినప్పుడు ఇది చాలా ఇది హార్ట్ఫుల్గా చెప్పవలసిన ప్రశ్న, జవాబు కూడా. ఈరోజు ఎలా ఉంది అని అంటే, నేను ఒక పాస్టర్ గారిని ఎరుగుదును. ఆయన ఒక 100 మంది సంఘం కలిగిన అతను. ఆయన్ని 2 ఆడపిల్లలు ఆయనకి. నేను ఒకసారి ఆయన ప్రశ్న వేశాను. ఏమనంటే, పాస్టర్ గారండి, మీ తరువాత నీ సంఘాన్ని నువ్వు కట్టిన సంఘాన్ని చూడటానికి ఎవరైనా వారసులు ఉన్నారా? మీ సంఘంలో ఎవరైనా సిద్ధపరచకపోయారంటే, లేదు బ్రదర్, నేను ఎవరిని సిద్ధపరచను, దేవుడే చూసుకుంటాడు, కానీ నేనున్నంతకాలం ఎవరిని శిశువును తయారు చేయను అని అన్నాడు. అదేంటి బ్రదర్, మీరు ఎంతగానో కష్టపడ్డారు, నీవు పోయిన తర్వాత నీ సంఘం అంతా చెల్లాచెదరైపోతుంది. మరి అలాంటప్పుడు నీకు 2 బిడ్డలే కాబట్టి కనీసం సంఘంలో ఒక శిశువుని తయారు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు, లేదు శిశువుని తయారు చేస్తే వాడు నాకే ఎన్నుపోటు పొడుస్తాడు అని స్వార్థముతో శిశువుని తయారు చేయడానికి బదులుగా ఆయన జలసాల అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ వచ్చిన డబ్బులతో ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. ఒకరోజు నాతో ఇలా మాట్లాడిన నెలకే ఆయన హాస్పిటల్ పాలైపోయాడు. నేను ఆయనతో మాట్లాడిన నెలకే హాస్పిటల్ పాలైపోయి, ఫలాని వ్యక్తి చాలా సీరియస్గా ఉన్నాడు, ఆయన బతకడం అసాధ్యం అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నాతో అందుకే పలికిచ్చాడేమో ఈ మాట. నిజంగా సంఘాలలో మనిషి పోయిన తర్వాత, సేవకుడు పోయిన తర్వాత సంఘము చెల్లాచెదరవకుండా ఉండాలంటే ఖచ్చితంగా సంఘములో యవనస్తుల్ని ప్రోత్సహించాలి. అయితే ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది పోయారు. మొత్తానికైతే ఆ సంఘం ఎవరో అడాప్ట్ తీసుకున్నారు, ఆ సంఘం నడిపిస్తున్నారు, కొంతమంది పోయారు. అయితే ఈరోజు నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పే సందేశం ఏంటంటే, ఒక సేవకుడు భూమిని వదిలిపెట్టిపోయిన తర్వాత ఆ సేవకుడిని, ఆ పరిచర్యను, ఆ దర్శనాన్ని సంఘం గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి సంఘములో వాక్యం బోధించగలిగే యవనస్తులు ఉండాలి, సువార్త ప్రకటించగలిగే యవనస్తులు ఉండాలి, ప్రార్థనా పరులు ఉండాలి. ఇలాంటి వాళ్ళని తయారు చేసినప్పుడు ఆ సేవకుడు లేకపోయినా ఉన్నట్టుగానే ఆ సంఘం కొనసాగుతూ ఉంటుంది.